ఆత్మీయ గోదావరి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం భీమవరంలో ఉన్నామండి, సహజయోగ ధ్యాన కేంద్రంలో. ఇక్కడ సహజయోగాకు సంబంధించి వర్క్ షాప్ జరుగుతుంది. ఈ వర్క్ షాప్ లో ఈ ఆంధ్రప్రదేశ్లోని చాలా మంది సహజయోగ సాధకులందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళల్లో మనం ఇప్పుడు ఈరోజు పంతం వెంకట గజేంద్రరావు గారితో ఉన్నామండి. ఆయన సహజయోగాలకి ఎప్పుడు వచ్చారు, ఆయన సహజయోగ ద్వారా పొందిన లాభాలు ఏంటి, ఆయన మన ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారో మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. ఆత్మీయ గోదావరి ఛానల్కి నమస్కారం. చాలా సంతోషం ఈరోజు సహజ యోగ పరిచయ కార్యక్రమాన్ని పాల్గొన్నందుకు మీకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు సహజయోగ ధ్యాన కేంద్రం భీమవరం వచ్చారు కదా ఇక్కడ వర్క్ షాప్ కి. మీరు ఈ సహజయోగ ఎప్పటి నుంచి సాధన చేస్తున్నారు, మిమ్మల్ని ఇందులోకి రావడానికి ఇన్స్పైర్ చేసిన విషయాలు ఏంటి? నేను 2009లో సహజయోగంలోకి ప్రవేశించానండి. నాకు మచిలీపట్నంలో పివి రామ్మోహన్ గారు, ఎం కనకదుర్గ గారు, వీళ్ళందరూ కూడా నాకు ముందు నుంచి పరిచయం. వాళ్ళేంటి సహజయోగంలో కాస్త ఉన్నతమైనటువంటి, నేను కూడా ఆధ్యాత్మికంగా ఎక్కడేం దొరుకుతుంది అనేటువంటిది ప్రయత్నంలో నేను తిరుగుతూ ఉంటాను. సహజంగా బాల్య నుంచి కూడా నేను ఆధ్యాత్మిక ఉన్నతం కోసం వెతుకునే ప్రయత్నంలో వాళ్ళు నాకు పరిచయం, మాతాజీ గారి యొక్క సహజయోగ పరిచయం చేయటం. ఈ పరిచయంలో నాకు ముఖ్యమైనది ఏంటంటే మరి స్వయం గురుతత్వంతో సహజయోగం న్యాచురల్గా మనం చేసుకునేటువంటి ఏదో ఒత్తిడికి లొంగకోకుండా మన ఇంట్లో మనం చేసుకునేటువంటి సాధనలో భాగంగా చక్కటి కోఆర్డినేషన్ చేసుకునేటువంటి సహజయోగం నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇప్పుడు సహజయోగంలో స్వయం గురుతత్వం అన్నారు కదా, అంటే స్వయం గురుతత్వం రావడం వల్ల మనలో ఎలాంటి గుణాలు డెవలప్ అవుతాయి అంటారు? స్వయం గురుతత్వంకి వచ్చేసరికి మనకి సహజంగా మనం ఎదుగుతూ మన చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులను కూడా సమాజంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, మంచి సాంప్రదాయమైనటువంటి సనాతన ధర్మంలో భాగంగా మనం చక్కగా ఉండాలి. అది సహజయోగంలో నాకు బాగా నచ్చింది. ఇప్పుడు మీరు సహజయోగ ధ్యానం చేస్తున్నారు కదా, పర్సనల్ గా అసలు మీరు ఏం వర్క్ చేస్తుంటారు, దాంట్లో మీకు సహజయోగ ఎంతవరకు ఉపయోగం? నేను వ్యాపారం చేసినప్పటికీ కూడా నేను రాజకీయ క్షేత్రంలో క్రియాశీలకంగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఉంటాను. జనరల్గా నాకు ఎక్కువగా ఒత్తిడిగా ఎక్కువ పనులు, అన్ని గ్రామాలు తిరగటం, జిల్లా వ్యాప్తంగా కృష్ణా జిల్లాలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉంటాను. ఈ భాగంలో చాలా రాజకీయ అంటే మీకు తెలిసిన విషయాలే. చాలామంది ఏంటంటే ఒత్తిడికి గురవుతూ ఉంటాం. వాళ్ళ సమస్యలు ఉంటాయి, పరిష్కరించాలి, అనేక ప్రయాణాలు చేస్తూ ఉండాలి, అనేక కార్యక్రమాలని మనం నిర్వహిస్తూ ఉండాలి. ఇది సులువైన మార్గం ఏంటంటే మనకి ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా మన ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, నిర్మలమైనటువంటి స్థితిలో మనకు అప్పుచెప్పినటువంటి గురుతర బాధ్యతని సమయస్ఫూర్తితో చేసేటువంటి అవకాశం సహజయోగ మెడిటేషన్ ద్వారా నాకు ఈ అవకాశం దక్కింది. ఇప్పుడు మీరు పొలిటికల్ గాను స్పిరిచువల్ గాను ఒక వేలో వెళ్తూ ఉన్నారు కదండి. అవునండి. ఇప్పుడు సమాజంలో ఉన్న వ్యక్తులకి ప్రస్తుత కాలంలో సహజయోగం యొక్క ఆవశ్యకత ఉందంటారా? చాలా అవసరం అండి. ఎందుకంటే ఈనాటి రాజకీయ విధి విధానాలు మనకు తెలిసిన విషయమే. ఇక్కడో మాట అక్కడో మాట మాట్లాడేటువంటి విషయం ఉంటుంది. కానీ సహజయోగంలో వచ్చినప్పుడు జనరల్గా మనకి ఏది అవసరం, ఏది చెప్పాలో అది చెప్పేటువంటి విషయాల్లో మనం చేయాల్సినటువంటి కార్యకలాపాలని సమయానికి చేయటం, సమయానికి అందించటం వాళ్ళకి, అలాగే నైపుణ్యంతో కూడినటువంటి మనం చెప్పే మాటని వాళ్ళని నమ్మే విధంగా. రాజకీయ నాయకుల మాట అంటే సహజంగా నమ్మరు, కానీ మనంగా వెళ్ళి వాళ్ళ ఫేస్లో చెప్తే విషయం ఏదో వాళ్ళు ఎదురుగుండా ఉండి మనం చెప్పినప్పుడు కరెక్ట్గా చెప్తున్నాడు అనేటువంటి విషయం వస్తుంది. వాళ్ళు కూడా చాలామంది ఏంటి మీరు ఇలా రాజకీయాలు ఎంత ప్రధానంగా నిదానంగా ఉంటారు, దీనికి ప్రధాన కారణం ఏంటి అని కూడా నన్ను అడుగుతూ ఉంటారు. ఆ భాగంలో కూడా మాతాజీ నిర్మలాదేవి గారి అనేక సాధన చేస్తూ ఉంటాను. మీరు కూడా రండి అని చెప్పేసి తీసుకొచ్చి కొంతమందిని పరిచయం చేయడం కూడా జరిగింది. అంటే మీరు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ పొలిటికల్ గా మీ కెరీర్ లో మీకు సహజయోగం బాగా చాలా ఉపయోగపడే పై స్థాయిలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మీరు మామూలుగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీ వృత్తిపరంగా ఈ సహజయోగాన్ని కూడా ప్రజలకు చెప్తుంటారా? చెప్తా ఉంటారు. మాతాజీ గారు పెద్ద పెద్ద రాష్ట్ర మంత్రులు వచ్చినప్పుడు, కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు మాతాజీ గారి ప్రవచన బుక్ ఇవ్వటం, మాతాజీ గారి గురించి చెప్పటం, వాళ్ళు కూడా మాతాజీ గారు పరిచయం ఉన్నారు మాకు అని చెప్పటం, ఆ విధంగా కూడా నాకు వ్యక్తిగతంగా కూడా కాస్త పరిచయాలు కూడా పెరిగింది. ఇప్పుడు సహజయోగ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా లైఫ్ లో ఒక అద్భుతం, ఇంత జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అలాంటి విషయాలు ఏమైనా ఉన్నాయి?
ఉన్నాయండి. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ మనం చేసేటువంటిది వ్యాపార పరంగా, రాజకీయ పరంగా తిరుగుతాం కాబట్టి బయట మనల్ని దురుసుగా మాట్లాడే వ్యక్తుల్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేటువంటి విషయం మీద మనకి వెంటనే మన నిర్మలమైన స్థితికి వెళ్ళినప్పుడు ఆ వచ్చే వ్యక్తి కూడా మనకి ఏదో మాట్లాడాలో పోట్లాడాలి అనే వ్యక్తి కూడా అతను తగ్గి మన బాటలోకి వచ్చి అక్కడ ఉండేటువంటి సమస్యని సున్నితంగా చేసేటువంటి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు సహజయోగ ధ్యానం చేయడం వల్ల మామూలుగా పొలిటీషియన్స్ అనేసరికి జనాల్లో ఉండే అభిప్రాయాన్ని మీరు మారుస్తున్నారు అనమాట. మిమ్మల్ని చూసి అందరూ ఇదేదో ఈయన చాలా స్పిరిచువల్ పర్సన్ అని అనుకుంటున్నారు అంటారు. శ్రీ మాతాజీ గారి కృపతో ఆ విధమైనటువంటి ఉంది. అందరూ కూడా ఆ విధమైనటువంటి గౌరవం పొందుతున్నారు మాతాజీ గారు. ఇప్పుడు ఆత్మీయ గోదావరి ప్రేక్షకులకి మీరు సహజయోగ గురించి కొంచెం చెప్తారా? మనకి నిరంతరం ఈనాటి సమాజంలో సహజయోగం చాలా బలమైనగా మనకు పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న సాయంత్రం ధ్యానం చేసి సహజయోగం ధ్యానం వల్ల చక్కటి సమయస్ఫూర్తిగా మనకు ముందుకెళ్ళేటువంటి ఏ విధమైన ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళటానికి సహజయోగ ధ్యానం బాగా ఉపయోగపడుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ కూడా సహజయోగ ధ్యానం నేర్చుకోండి. సమయస్ఫూర్తితో స్ట్రెస్ లేకుండా ఉండేటువంటి విధానంగా ముందుగా నడవాలని శ్రీ మాతాజీ గారు యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. గోదావరి ఛానల్ వారికి ఉదయపూర్వక నమస్కారాలు. ఆత్మీయ గోదావరి ప్రేక్షకులకు మరొకసారి చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ని చూస్తున్నారో వారందరూ కూడా ఈ సహజయోగానికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ని మీరు పొందుతున్నారు. దాన్ని పొంది ఆ ధ్యానాన్ని కూడా మీరు కూడా నేర్చుకొని అందరూ కూడా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని కోరుతూ అందరికీ నమస్కారం. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.